ఈ అందరూ 10 రకాలుగా మాట్లాడతారు అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు, రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం, అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ అయ్యలేను, నేను మీకు సలహా ఇవ్వలేను. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కో స్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక పాయింట్ వరకు, అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి, అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవుతుంది, రైట్? సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్. సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు, అక్కడ చూసింది నిజం కాదు. అది కొంతమంది, అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే వచ్చే మాటలు, వచ్చే కమెంట్స్ అవన్నీ. సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే, అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. సారీ, కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు. మళ్ళీ లైక్ చేస్తాను దీన్ని. ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్లు నుంచి మీరు? లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడి గొంతే వినిపించింది రా. ఇప్పుడు నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మంచిగా అయితే 100% రాధికవే. నువ్వు మీరందరూ కూడా రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికాలు అందరూ బైనాక్లర్స్ వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లీడ దొరుకుతారు, ఓండవలగాని చేద్దామని చెప్పి. పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసినాను, ఆమె పేరు కూడా రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది, ఆమె బాగా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. March 29 థియేటర్స్లో చాలా చాలా త్వరగా ఎంటర్టైన్ అవ్వబోతున్నారు. మీరందరూ చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవ్వబోతున్నారు. చాలా హై ఫీల్ అవ్వబోతున్నారు. ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు. సో టిల్లు స్క్వేర్ అనే దానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చిన ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్.